నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యోగాతోనే ఆరోగ్యం, అందుకే యోగాంధ్రను సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. కారు ఢీకొని చుక్కల దుప్పి మృతి. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కోటూరుపల్లి జాతీయ రహదారిపై కారు ఢీకొనడంతో మృతి చెందిన దుప్పి. విచారణ చేపట్టిన అటవీ అధికారులు. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలి. అమరావతి మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన కృష్ణంరాజు, శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడిన టీడీపీ మహిళా విభాగం నాయకులు. ప్రతిభా అవార్డులకు శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు. గూడూరులోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించిన అనంతరం మాట్లాడిన పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తదితరులు. యోగా ద్వారా మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని అందరితో పాటు యోగాసనాలు వేశారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వాకర్స్, స్థానికులు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ నెల 21న విశాఖలో తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుతో పాటు 5 లక్షల మంది పాల్గొంటున్నారన్నారు. అదే రోజు గూడూరులో కూడా యోగా ఈవెంట్ జరుగుతుందని, ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. కరోనా కేసులు మళ్లీ వస్తున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన వివరించారు. దాదాపు 5 లక్షల మందితో ఈ కార్యక్రమం అంటే పార్టిసిపేషన్ మాత్రం 2 కోట్ల మందికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ యోగా ప్రదర్శనకి. అలాగే 5 లక్షల మందితో ఈ కార్యక్రమం చేయాలని ఒక మంచి తలంపు చేశాము. అందుకనే గూడూరులో కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోనే గూడూరులో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, గూడూరులో అందరికీ కూడా ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా ఒక శాసనసభ్యుడిగా అలాగే వాకర్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ కూడా ఈ గ్రౌండ్లో కూడా ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందువల్లంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ప్రజలు అనారోగ్యంగా ఉంటే మనందరం అనారోగ్యంగా ఉండే కార్యక్రమం. అందుకని రాబోయే రోజుల్లో కూడా మీరు కరోనా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, అది కూడా జాగ్రత్త ఉన్నారంటే మా రాజా చెప్పినట్టు యోగా అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఎలక్షన్ ముందు మా రాజా దగ్గర విద్యార్థిని ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీలో కూడా ఆయన దగ్గర నేర్చుకున్నా, ఈ గ్రౌండ్లో కూడా నేర్చుకున్నా. కానీ కొన్నిగా బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినా, కానీ రావాల్సిన పరిస్థితి రాలేకపోవడంలో కూడా అనారోగ్యానికి గురైన. యోగా ఉంటుంటే నాకు అనారోగ్యం కూడా రాదు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా యోగా అనేది నేర్చుకోవాల్సిన అవసరం చూస్తున్నాం. ఇప్పుడు పెద్దలు నాకన్నా పెద్దలు కూడా బ్రహ్మాండంగా రాజా ప్రాక్టీస్ వల్ల బ్రహ్మాండంగా యోగా చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. అలాగే ఈ గ్రౌండ్లో వాకర్స్ కూడా అలాగే ముఖ్యంగా ఏ కార్యక్రమాన్ని ఆరోగ్యం ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే రేపు ఉదయం ర్యాలీ కూడా ఉంది, అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు జరిగే కార్యక్రమం కానివ్వండి, లేదా 14 జరిగే కార్యక్రమం కానివ్వండి, 21 జరిగే కార్యక్రమం కానివ్వండి, ఖచ్చితంగా గూడూరులో సక్సెస్ అవుతుందని చెప్పి నమ్మకం. ఎందుకంటే మా మంచి కమిషనర్ గారు ఉన్నారు, ఎవరున్నా లేకపోయినా
ఆయన ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేస్తాడు. ఆ సామర్థ్యం కూడా ఉంది. దానికి తోడు మా రాజా, మా మురళన్న ఇద్దరు సహాయ సహకారం ఉంది. అలాగే మా టీం అంతా కూడా, మా పార్టీ టీం అంతా కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి కోఆపరేట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మా పత్రికా మిత్రులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం బాగా ప్రచారం చేసి జనాలందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా మీరు కూడా కోఆపరేట్ చేయాలని. ఇంకా మరికొందరు మాట్లాడారు. మనకి ర్యాలీ, మాస్ ర్యాలీ కార్యక్రమం ఉంది. ఇదే గ్రౌండ్ నుంచి మనం టవర్ క్లాక్ దాకా వెళ్ళి అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ర్యాలీ కార్యక్రమాన్ని ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ బాజు సునీల్ కుమార్ గారు రేపు కూడా ఇదే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు, ర్యాలీ కార్యక్రమంలో. అలానే 14వ తేదీ కూడా ఈ యొక్క ట్రయల్ రన్ కార్యక్రమం ఉంది. తర్వాత మెగా ఈవెంట్ 21వ తేదీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు పార్టిసిపెంట్స్కి, పెద్దలందరికీ కూడా మరొకసారి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మాకు శ్రీరన్న ఎంతో సహకారం అందించారు. స్టార్టింగ్లో ఎప్పుడు పిలిచినా కూడా మాకు ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేషన్ చేసేవారు, సాధన చేసేవారు. దానికి కారణం అన్న సుమారుగా 1 సంవత్సరం పాటు ఎస్కేఆర్ గ్రౌండ్లో యోగ సాధన చేశారు మా దగ్గర. దాంట్లో చాలా ఫలితం పొందారు. అందువల్ల ఆయనకి యోగాభ్యాసం మీద మామూలుగా మిగతా వాళ్ళందరికంటే కూడా కొంత అవగాహన, నమ్మకం కూడా ఉంది. అదేవిధంగా మేము గూడూరులో ఈ యోగాభ్యాసాన్ని ఏదో ఒక ఫార్మాలిటీగా కాకుండా 1970 నుంచి మా నాన్నగారు, 77 నుంచి మా నాన్నగారు వ్యాయామశాల నుంచి యోగాభ్యాసాల్లోకి, యోగాసనాలు చేయడం అక్కడి నుంచి మొదలుపెట్టాడు. నేను 1996లో మొట్టమొదటిగా గూడూరులో ఒక వ్యాయామశాలను నెలకొట్టాము. దాని పేరు రాజాస్ యోగా జిమ్ సెంటర్. దానికి మొదట శిలాఫలకం, తర్వాత ఎంట్రన్స్ రిబ్బన్ కట్ చేసింది మన సునీలనే. మొట్టమొదటి అప్పటి నుంచి ఇప్పటి వరకు 1996 నుంచి ఇప్పటి వరకు ఈ యోగానికి, ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయానికి మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా మేము సుమారుగా ఇప్పటి వరకు 30,000 మందికి పైగా స్టూడెంట్స్ని మేము యోగాభ్యాసాన్ని నేర్పించాం. అంతేకాకుండా ఎంతోమందిని యోగా మాస్టర్స్గా, జిమ్ మాస్టర్స్గా తయారు చేసాం. ఎంతోమందికి యోగా జిమ్ ఓనర్స్గా సహకారం అందించాము. ఇప్పుడు అదేవిధంగా చాలామంది ఎవరైతే గృహిణులు ఉన్నారో వీళ్ళందరికీ యోగాభ్యాసంలో టీచర్ ట్రైనింగ్. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు పులిమి శ్రీనివాసులు, రహీం, శివకుమార్, కట్టా మురళీకృష్ణ, రాజా తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో చుక్కల దుప్పిని కారు ఢీకొనడంతో మృతి చెందింది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి శవ పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాపూర్ మండలం తెగచర్ల కోటూరుపల్లి జాతీయ రహదారి మార్గంలో చుక్కల దుప్పిని కారు ఢీకొంది. అటవీ ప్రాంతంలో నీరు లేకపోవడంతో దప్పిక తీర్చుకునేందుకు ఆ దుప్పి రోడ్డుపైకి రావడంతో వేగంగా వెళ్తున్న కారు ఢీకొంది. ప్రమాదానికి కారణమైన కారు ఆపకుండా వెళ్లిపోయింది. పరిసర ప్రాంతాల వారి సమాచారంతో అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. రహదారిపై మృతి చెందిన దుప్పిని పక్కకు తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ నెల 6వ తేదీన ఓ ఛానల్లో జరిగిన డిబేట్ లో మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన కృష్ణంరాజు, శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి కోరారు. గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో మహిళా విభాగం నాయకులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో టీడీపీ మహిళా విభాగం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలావతి తదితరులు మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీన సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్ లో కృష్ణంరాజు, శ్రీనివాసులరావు అమరావతి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో మహిళలపై అనేక అత్యాచారాలు, హత్యలు జరిగాయని, అసెంబ్లీలో కూడా అసభ్యకరంగా మాట్లాడారని గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలు ఎంతో ప్రశాంతంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. మొన్న 6వ తేదీ సాక్షి ఛానల్ నందు జరిగిన డెబిట్లో కేఎస్ఆర్ గారు అలాగే కొమ్మినేని శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా రాజధానిలో ఉండే మహిళలందరూ కూడా వేశ్యలుగా మాట్లాడడం చాలా బాధాకరం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో ప్రకటించారు, రాజధాని అనేది దేవతలు తిరిగిన ప్రదేశం అని చెప్పి ఒక గౌరవప్రదంగా చూసే రాజధానిని వీళ్ళిద్దరూ పేటీఎం బ్యాచ్, ములుగు మీడియా ఇద్దరు కూడా
డెబిట్లో ఒక నీతి నిజాయితీ లేకుండా రాజధానిలో ఉండే మహిళలందరూ కూడా వేసులు, సెక్స్ వర్కర్లు, అలాగే చాలామందికి ఎయిడ్స్ వచ్చిందని కూడా చెప్పడం చాలా బాధాకరం. గతంలో మనం చూసాం 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో మహిళల మీద ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే ఒక శాసనసభలో ఒక దేవత లాంటి మన భువనేశ్వరమ్మను కూడా ఎంత నీచంగా మాట్లాడారో కూడా చూసాం. దానికి ప్రతిఫలం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళని ఊచలు లెక్క పెడుతుంటే అందరూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి. గతంలో 2024 జూన్ 4న మన ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు. 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందరం కూడా ఊపిరి పీల్చుకొని ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో మహిళలందరూ కూడా ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. దాన్ని ఓచుకోలేక ఆయన వెన్నుపోటు దినంగా దాన్ని ఒక కార్యక్రమం చేశాడు. అది పోతే ఇప్పుడు మళ్ళీ రాజధాని మీద విష ప్రచారం చేస్తూ అమరావతి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. రాష్ట్ర మహిళలందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా సాక్షి మీడియా నడుపుతున్నటువంటి భారతీరెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ విధంగా దుష్ప్రచారాలు మాట్లాడినటువంటి కొమ్మి శ్రీనివాస్ అయితేనేమి, కృష్ణంరాజు అయితేనేమి రాష్ట్ర మహిళలందరికీ కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా వీళ్ళ మీద ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి మాట్లాడకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. మన హోంమంత్రి గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా మహిళా కమిషన్ గారికి కూడా ముఖ్యంగా తెలియపరుస్తూ ఉన్నాం. మహిళల్ని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళని సమాజంలో ఉండకూడదు. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఈ సమావేశంలో మహిళా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రతిభా అవార్డులకు గూడూరులోని శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన 6 మంది విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. గూడూరులోని సనత్ నగర్ లో ఉన్న పాఠశాలలో విద్యార్థులను వారు అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలకు చెందిన సాయి వైశాలి, వెంకట పుష్పక్ చౌదరి, జోషిత, హేమంత్ సాయి, అనిత, అబ్దుల్ మన్నన్లు 10వ తరగతి ఫలితాల్లో అధిక మార్కులు సాధించినందున అవార్డులకు ఎంపికయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్లు శ్రీహరిబాబు, హరిబ్రహ్మ యాదవ్, గాంధీ, ప్రైమరీ ఇన్ఛార్జ్ చందన, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరొకసారి ప్రతిభా అవార్డులను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సందర్భంగా 2024-25 అకాడమిక్ 10th క్లాస్కి ప్రతి మండలానికి కూడా 6 మంది 9 మందిలాగా వాళ్ళ యొక్క క్యాస్ట్ రేషియో ప్రకారం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గూడూరు శ్రీ చైతన్య నుంచి 6 మంది, మొత్తం మండలం నుంచి 50 స్కూల్స్ దాకా ఉంటే 50 స్కూల్స్ నుంచి కొన్ని వందల మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా శ్రీ చైతన్య గూడూరు బ్రాంచ్ నుంచి కేవలం ఒక్క బ్రాంచ్ నుంచి 6 మంది రావడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి అంతటి కారణమైనటువంటి మేనేజ్మెంట్ కరికులం చాలా అద్భుతంగా జరగడం, అలాగే మా స్టాఫ్, అలాగే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ యొక్క తోడ్పాటు చాలా చక్కగా ఉపయోగపడింది. ఈ సందర్భంగా ఇంత అద్భుత విజయాన్ని సాధించినటువంటి పిల్లలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, కేవలం పిల్లలు చదివితే మార్కులతో పాటు అవార్డులు, రివార్డులు అన్నీ వస్తున్నాయి. ప్రభుత్వం కూడా ప్రోత్సహించి ప్రతి ఒక్క విద్యార్థికి 20,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంటే పిల్లలందరూ కూడా బాగా నేర్చుకోవాలి, కష్టపడి చదవడం మీ వంతైతే మిమ్మల్ని ప్రోత్సహించడం తల్లిదండ్రులు మరియు ప్రభుత్వం కూడా మీ అంటే ఉంటుంది. కాబట్టి మరి రాబోయే 10th క్లాస్ పిల్లలు కూడా ఇదే ఉత్సాహంతో బాగా చదివి స్టూడెంట్స్కి ప్రతిభా అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా దాన్ని సెలెక్ట్ చేసి ఈరోజు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన వాటిలో గూడూరు డివిజన్ నుంచి 9 మెంబర్స్ని అలాట్మెంట్ ఇస్తే 6 మెంబర్స్ ఒక శ్రీ చైతన్య స్కూల్ నుంచే కైవసం చేసుకోవడం జరిగింది. దానిలో 598 డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన సాయి వైశాలి, అట్లాగే 595, 593, 592, 591 ఇట్లా 6 మెంబర్ స్టూడెంట్స్కి సింగిల్ స్కూల్ నుంచి అన్ని ప్రతిభా అవార్డ్స్ని కైవసం చేసుకోవడం అనేది దిస్ ఈజ్ ద ల్యాండ్ మార్క్.
ఎందుకంటే అండి ఒకే స్కూల్ నుంచి ఇంత మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ పికప్ చేయడం అంటే చాలా కష్టం. దాన్ని కూడా శ్రీ చైతన్య బెస్ట్ కరికులం అంతా అచీవ్ చేయడం జరిగింది. అంత మంచి ఘన విజయానికి ముఖ్య కారకులైన ఈ బ్రాంచ్ ఆర్ఐ శ్రీనివాస్ గారు, అట్లాగే అకాడమిక్ టీం శ్రీహరి, గాంధీ. మనుబోలు మండలంలోని జట్లకొండూరు గ్రామంలో మండల స్థాయి క్రికెట్ పోటీలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో పలు జట్లు తలపడనున్నాయి. మనుబోలు మండలం జట్లకొండూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో మండల స్థాయి క్రికెట్ పోటీలు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో మొదటి బహుమతిగా 10,000, రెండవ బహుమతిగా 7,000 రూపాయల వంతున నగదు ప్రోత్సాహకాలను కిరణ్ కుమార్ రెడ్డి, ఆవుల తులసిరామ్ యాదవ్ అందజేయనున్నారు. పలు జట్ల మధ్య పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆవుల తులసిరామ్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. పేద విద్యార్థులకు కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత ఖర్చులతో చేయూత అందిస్తున్నారని వివరించారు. మనుబోలు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మాకు సహకరించిన అక్కంపేట మాజీ సర్పంచ్ నారాపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో కూడా ఎప్పుడు ఏ పని అడిగినా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు పనిచేస్తూ చదువుకునే పిల్లకాయలకు సపోర్ట్ చేస్తూ ప్రతి ఊర్లో కూడా తన వంతు సహాయం చేయడం జరిగింది. ఆడుకునే పిల్లకాయలైనా, చదువుకునే పిల్లకాయలైనా, వృద్ధులైనా ఎవరైనా కూడా బాగలేదని సమస్య పోయినప్పుడు వెంటనే ఆ సమస్యను కూడా తీరుస్తూ మండలంలో కాకుండా జిల్లా మొత్తం కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. అలాంటి కిరణ్ మన మనుబోలులో ఉండడం మనకు నిజంగా గర్వకారణము. గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కూడా అడిగిన వెంటనే మన మనుబోలు మండలం పిల్లకాయలకి సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చిన కిరణ్ గారికి మన మనుబోలు క్రీడాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మనం అలాగే ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కసుమూరు సునీల్, రమేష్, సురేంద్ర, బాలాజీ, పవన్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలులోని కోదండరామాపురం ప్రాంతంలో లోటస్ వల్లి పాఠశాలను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ఆయనకు పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. అనంతరం సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, చేరెడ్డి పద్మనాభరెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, సాని వెంకటరమణయ్య, బండికట్టు రవీంద్ర, పుట్టా మస్తాన్, నాగభూషణ్ గౌడ్, ప్రసాద్ గౌడ్, జనసేన నాయకులు పెనుబాక ప్రసాద్, జాకీర్, మహేష్, పాఠశాల ప్రిన్సిపల్ రంగనాథ్, కార్తీక్, అఖిల తదితరులు పాల్గొన్నారు. శతమానం భవతి శతాయుష్పు దాతా పురస్కారాయ జాతం యజ్ఞాయాం జాతం యజ్ఞపతయే. లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమానికి రావడం, దాంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వచ్చి స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల పిల్లలు బాగోగులు చూసుకునేదానికి లోకేష్ అన్న ఒక కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాడు. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా వాళ్ళకి వాళ్ళ మెంటల్ గ్రోత్ ఎలా ఉండాలి అనే దాని మీద కొత్త స్కూల్స్లో కూడా చాలా రీసెర్చ్ చేస్తాం. ఇప్పుడున్న టీచర్స్ని కూడా బాగా ట్రైన్ చేసి తీసుకొస్తాం. నాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో నాకు కొడుకు కూతురు ఉన్నారు కాబట్టి నాకు కూడా తెలుసు పిల్లలు ఏ విధంగా పెరగాలి, స్కూల్స్లో ఏ స్కూల్స్లో పెట్టాలి అని నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను. కాబట్టి స్కూల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఖచ్చితంగా మా గవర్నమెంట్లో ఆ డిఫరెన్స్ చూపిస్తాం ప్రజలకి. కొత్త మాటలు చెప్పేదే కాకుండా చేతల్లో చూపిస్తాము. ప్రతి స్కూల్లో మేము ఆ డిఫరెన్స్ తీసుకొని వస్తాము. ఇప్పుడే మనుబోలు మెయిన్ స్కూల్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ గ్రౌండ్ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేసాం. అక్కడ కొంచెం ఒక కాంపౌండ్ వాళ్ళని కానీ కొంచెం కానీ జరిపి కట్టగలిగితే మనం ఒక మంచి స్టేడియంని అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అని కూడా అందరూ సజెషన్స్ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ఏ విధంగా చేయాలనేది డిపార్ట్మెంట్లో డిస్కషన్ పెట్టి అక్కడే ఒక బ్రహ్మాండమైన స్టేడియం కట్టుకునే ప్రయత్నం కూడా చేస్తాము. ఒక స్కూల్ బిల్డింగ్. హైదరాబాద్ లో 2 రోజుల పాటు చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చేప మందు పంపిణీకి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈసారి చేప మందు కోసం 1,50,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. జుట్టు పీక్కునేలా చేసే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను పరిశీలిస్తే ఒక సింహం రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తిని పసిగట్టి ఎటువంటి హాని కలిగించకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది. వీడియో ఎప్పుడు ఎక్కడ ఉందనే సమాచారం అందుబాటులో లేదు. వీడియో ఏఐ ద్వారా రూపొందించబడిందనే వాదన కూడా వినిపిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాతోనే ఆరోగ్యం, అందుకే యోగాంధ్రను సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. కారు ఢీకొని చుక్కల దుప్పి మృతి. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కోటూరుపల్లి జాతీయ రహదారిపై కారు ఢీకొనడంతో మృతి చెందిన దుప్పి. విచారణ చేపట్టిన అటవీ అధికారులు. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలి. అమరావతి మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన కృష్ణంరాజు, శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడిన టీడీపీ మహిళా విభాగం నాయకులు. ప్రతిభా అవార్డులకు శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు. గూడూరులోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించిన అనంతరం మాట్లాడిన పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.